హాయ్ అండి. ఈరోజైతే నేను డైలీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా అండి. రొటీన్‌గా నేను డైలీ నా లైఫ్‌లో ఎట్లుంటానో అని చెప్పేసైతే ఈరోజైతే వ్లాగ్ లాగా తీస్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి. ఫస్ట్ అయితే మిల్క్ అయితే వేడి చేస్తున్నా అండి. నేనైతే డైలీ టిఫిన్స్‌కైతే మేము మామూలుగా ఇంట్లో టిఫిన్స్ అయితే తినం. నేనే అప్పుడప్పుడు ఓట్స్ అయితే చేసుకుంటా. ఈరోజైతే మిల్క్ తాగుతామని మిల్క్ అయితే పెట్టాను. ఇంకా రైస్ అయితే పెడుతున్నా. మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ రైసే తింటామండి. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి టిఫిన్స్ అయితే చేసుకోము. ఇంకా పలిగిపోయిన కప్పులైతే ఇంక టీ అయితే పోసేద్దామని చెప్పి అయితే కప్పులు తీసుకున్నా. రీసెంట్‌గానే రీసెంట్‌గా అయితే బోళ్ళు కడిగేటప్పుడైతే ఆ కప్పుది పట్టుకునేదైతే ఇరిగిపోయిందండి. ఇంకా మిల్క్ అయితే వేడైపోయింది. నాకు మా ఆయనకైతే పోస్తున్నా అండి. నాకైతే స్టీల్ గ్లాస్‌లో తాగేటప్పుడు తాగడానికి రాదు. అందుకని చెప్పేసి అయితే కప్ అయితే ప్రిఫర్ చేస్తా అండి. నేనైతే ఇంకా ఊరికేనే తాగడం ఎందుకని ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. బిస్కెట్ అయితే తినేస్తా చాయ్‌లో. చాయ్ అయితే తాగను మిల్క్‌లో. రోజైతే మిల్క్ అయితే తాగనండి. ఓట్స్ అయితే తాగుతా నేను. ఎప్పుడైనా ఫ్రూట్స్ అయిపోతే ఇంకా మిల్క్ పెట్టుకొని అయితే తాగేస్తా. ఈరోజైతే ఇంకా మిల్క్ అయితే తాగుతున్నా బిస్కెట్ అయితే తీసుకొని. ఇంకా మామూలుగా ఒక 2, 3 బిస్కెట్స్ అయితే అట్లా తినేసి ఇంకా అందులో ఏసేసిన. ఎందుకంటే మిల్క్‌లో షుగర్ అయితే ఏసుకోను అందుకని చెప్పేసి. ఈరోజు లేట్‌గా నిద్ర లేవడం వల్ల మంచినీళ్ళైతే పట్టలేకపోయినా. ఇంకా కొన్ని సగం అన్నీ పట్టాను. ఇంకా వాటితో అయితే బియ్యం అయితే గాలిస్తున్నా. మేమైతే అంతే అంటామండి. మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇందులో కొంచెం ఇసుక వచ్చిందండి. ఇసుక రావడం వల్ల అయితే ఇట్లా చేసి అయితే పెడుతున్నా. ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి బియ్యం అన్నీ ఒకేసారి చేయడానికైతే వీలు అవ్వట్లేదు. అందుకని ఇంకా రోజు కొన్ని మాకు అవసరమయ్యేంత ఇట్లా గాలిచ్చి అయితే పెట్టేస్తానండి ఇంకా. రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేస్తానండి. నేనెంత ట్రై చేస్తున్నానో అసలు లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ గాకుండా న్యాచురల్‌గానే ఇట్లా మాట్లాడదామని జెప్పేసి. కానీ ఇంట్లో చాలా నాయిస్ ఉంటదండి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటాం గాబట్టి, నాయిస్ అనేది ఉంటదని జెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి. ఇంకా ఫైనల్‌గా జూడండి ఇంత ఇసుక అయితే ఎళ్ళింది బియ్యంలో. ఇట్లనే తింటే మాత్రం పంటి కిందికి ఇసుకొచ్చి అట్లా అసలు తినాలనిపించదు కదా! అందుకని ఇంకా ఇట్లా గాలిస్తే అయితే ఇసుక అనేది పోతది. ఇంకా బియ్యం అయితే పెట్టేస్తున్నా రైస్ కుక్కర్‌లో. ఇంకా కా పాలైతే చేసుకున్న అందులో బిస్కెట్స్ ఏసుకొని పక్కకు పెట్టుకున్న వేడిగుందని. అన్నం కూర అయ్యేంత వరకు నేను తాగుతానే ఉంటా అది మెల్లి మెల్లిగా. అంత అన్నట్టు మధ్యలో అది వేడిగుందని పక్క పెట్టేసి, మళ్ళీ బియ్యం పెట్టేసి, మళ్ళీ ఏదన్నా కూరగాయలు కోసి కూర పెట్టి తర్వాత తాగుతా అన్నట్టు. అట్లా ఒకేసారి తాగాలనిపియదు మొత్తం. అందుకని. ఇంకా మా ఆయనైతే నాకన్నా ఫాస్ట్‌గానే మిల్క్ అయితే తాగేసి బయటకైతే ఎళ్ళిండు. ఇంకా ఆయన వచ్చేంతలోపైతే నేను వంట అయితే ఫినిష్ చేస్తా. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసుకోం కాబట్టి ఇంకా రైసే తింటాం. ఆయన కోసం అయితే ఇంకా నేను పాలకూర చేద్దాం అనుకుంటున్నా. పాలకూర పప్పు. నేనైతే పాలకూర పప్పు తిననండి. అందుకని చెప్పేసి అంటే నాకిష్టం అది. కానీ ఇప్పుడు తినకూడదు కాబట్టి ఇంకా మా ఆయన కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. పాలకూర చూసిర్రా ఎంత ఫ్రెష్‌గుందో. ఇది 4 డేస్ అవుతుంది తీసుకొచ్చి తెలుసా? మీకు నిజంగా నమ్ముతారా? 4 డేస్ అవుతుందండి తీసుకొచ్చి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఇంత ఫ్రెష్‌గుంది. ఫ్రిడ్జ్‌లో మనం బయట పెడితే కూడా ఇంత ఫ్రెష్‌గుండదండి. ది ఒక సీక్రెట్ ప్లేస్ అయితే ఉంది ఫ్రిడ్జ్‌లో ఇది పెట్టనీకి. అదేంటో నేను తర్వాత వీడియోలో అయితే చెప్తా. ఇది ఇంత ఫ్రెష్‌గా ఉండడానికి కారణం. ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా 4, 5 డేస్ ఉండడం అనేది కష్టం. కానీ ఉంటది. అదెట్లనో నేను చూపిస్తా, చెప్తా గూడా నెక్స్ట్ వీడియోలో అయితే. సరేనా? మా చిన్ని ఫ్రిడ్జ్ టూర్ గూడా చేసి పెడతా అండి. ఇంకా పాలకూర అయితే కట్ చేసిన. 3 కట్టలు కట్ చేస్తే ఇంతే ఎళ్ళింది పాలకూర. ఇంకా దీన్ని వండితే ఎంత అయితదో మా ఆయనకి ఒక్కోనికే కదా సరిపోతది అనుకుంటున్నా. ఇట్లా మీకు కొడవలితోటి కట్ చేయనీకి వస్తదా? ఉల్లిపాయలు గానీ, ఏదన్నా గానీ కొడవలితోటి కట్ చేస్తారా? చాకుతోటి కట్ చేస్తారా? నేనైతే కొడవలితోనే అయితే కట్ చేస్తా. ఇంట్లో చాకు ఉంది. కాకపోతే కట్ చేయడానికి కటింగ్ బోర్డ్ అయితే లేదు. దానివల్ల ఇట్లయితే కట్ చేస్తా అన్నట్టు. పచ్చిమిర్చీలు కొన్నైతే ఏస్తున్నా. ఇంకా పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలైతే కట్ చేసేస్తున్నా. మెల్లిమెల్లిగా ఏం గాదు. అంటే ఏదో మాట్లాడుకుంటూ మా ఆయనైతే వచ్చిండు. ఆయనతో ఏదో మాట్లాడుకుంటూ అయితే కట్ చేస్తున్నా అన్నట్టు. ఇంకా కర్రీ రెడీ చేస్తున్నా అండి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిన తర్వాత ఇంకేం లేదు. మా ఆయనకు వడ్డిచ్చేయడమే అంతే.
మీరు అనుకోవచ్చు ఈ కర్రీ అయితే మీ ఆయన కోసం చేస్తున్నారు, మీరేం తింటారు అక్క అని అడగచ్చు. నాకైతే ఫేవరెట్ చాలా ఇష్టమైన కర్రీ అయితే ఉంది, అదేంటో నేను చూపిస్తా. వెనకచ్చే నాయిస్ అయితే పట్టించుకోకండి, అది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటానే ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో చాలా ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎప్పుడు ఏదో ఒక సౌండ్ ఉంటానే ఉంటుంది. కాకపోతే మీరు నా వాయిస్ వినండి ప్లీజ్. ఇంకా రైస్ అయితే అయిపోయింది, అయినా నా పాలు తాగడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పాలు బిస్కెట్ ఇంకా ఫైనల్గా చల్లగా అయిపోయింది, అందుకే ఎక్కువ ఎక్కువ తాగేస్తున్నా. నాకైతే ఇట్లా చాలా ఇష్టం పార్లేజీ బిస్కెట్, అట్లాగే మిల్క్ అంటే మస్తు ఇష్టం నాకు. మామ్స్ మ్యాజిక్ కూడా తింటా అప్పుడప్పుడు, నాకు కూడా అయితే చాలా ఇష్టం. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా ఏం లేట్ చేయకుండా ఇక మా ఆయనకైతే రైస్ అయితే పెట్టేస్తాను. నేను కూడా తింటా, ఇంకా పాలు తాగేసిన వెంటనే ఈరోజు తినేస్తున్నా. ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్లో నేను రైస్ అయితే ఎక్కువ తినా, కానీ ఈరోజు మాత్రం తింటా. ఎందుకంటే కర్రీ అనేది పాడైపోవచ్చు, అందుకని చెప్పేసి అయితే ఇక తినేస్తా అని చెప్పేసి తింటున్నా. మా ఆయనకైతే వేడివేడిగా రైస్ పాలకూర పప్పు, నాకు మా ఆయనకు చాలా ఇష్టం, కానీ ఈసారి నేనైతే తినట్లేదు, మా ఆయననే తింటాడు. ఇంకా నెక్స్ట్ నాకు కూడా ఆకలి అవుతుంది కదా, బుజ్జి కడుపుకు నేను కూడా రైస్ పెట్టాలి, ఆకలి వేసిస్తుందని ఇంకా నేను కూడా వడ్డించుకుంటున్నా అండి. ఇంకా మా ఆయన అయితే ఫోన్ చూస్తూ తింటుండు, ఆ వీడియో కూడా క్యాచప్ చేసిన చూడురు ఒకసారి. ఇదేనండి మినప్పప్పు పచ్చిమిర్చి వేసి చేసిన, నాకు ఎంత ఇష్టం అంటే ఇంకా చికెన్ మటన్ ఏదున్నా సరే ఇదైతే తినేస్తాను, నాకు అంత ఫేవరెట్ అసలు. ఇలా వండుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అండి, నాకైతే చాలా చాలా ఫేవరెట్. మా ఆయన నాకు కొంచెం ఆపోజిట్ అండి, ఆయనకు పప్పులు నచ్చవు అంతగా. నేను ఈ పప్పుని ఇంత ఇష్టంగా తింటే ఇంకా ఆయన కష్టంగా తింటాడు అన్నట్టు. చూడండి ఆయన ఫోన్ చూసుకుంటూ తింటా ఉన్నాడు, ఇంకా నేనైతే తినడం స్టార్ట్ చేసిన. నా ఫేవరెట్ కదా, నేనైతే స్పీడ్గా తినేస్తా. నచ్చని కూరలు ఉంటే మెల్లిగా తింటా, ఇంకా నచ్చేవి ఉంటే ఇంకా ఆగను, తినేయడమే ఇంకా అట్లా కుమ్మేస్తా అన్నట్టు. చూడండి వీడియో తీస్తున్నా అని తెలిసి కూడా ఇంకా ఆయన అవునా నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఫోన్ చూసుకుంటా తింటా ఉండు. ఇంకా నేను ఆయన ఈ ఎంజాయ్ చేస్తూ తింటా ఉండు కదా అని ఇంకా నేను కూడా చూస్తూ నేను కూడా తింటా ఉన్నా ఫుడ్ అయితే. నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి. మీలో ఎంతమందికి మినపప్పు అంటే ఇష్టమో, అది ఈ స్టైల్ ఇష్టమో, ఇంకా కారప్పొడి వేసుకొని తింటే ఇష్టమో అనేది కామెంట్ చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి. యూట్యూబ్ అన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయండి, కాకపోతే కొంచెం అయితే మన పేషెన్స్ తోటైతే వర్క్ చేయాలి అని నాకు ఈ ఛానల్ పెట్టిన తర్వాత అయితే అర్థమైందండి. నాకైతే ఒడిదుడుకులు చాలానే వచ్చినాయి ఈ ఛానల్లో. చాలా సార్లు ఛానల్ ఆపేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఏదన్నా చెయ్యాలి కష్టపడాలి అని మళ్ళీ నాకు నేనే బూస్టప్ ఇచ్చి ముందుకైతే సాగుతున్నా అండి. మేమైతే ఇంకా మాది బ్రేక్ఫాస్ట్ రైస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాం, కొంచెం చిన్నగా షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. షాపింగ్ ఏం కాదండి, ఇంట్లో బాగా బోర్ కొడుతుందని చెప్పేసి అయితే అట్లా బయటకు వెళ్ళినాం. ఈ షాప్ ఎక్కడనో మీరు తెలుసుకోవాలంటే మన షార్ట్ వీడియో అయితే చూసేయండి. షార్ట్ వీడియో చూస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అందులో, ఎందుకంటే ఇప్పుడు మనకు డైలీ వ్లాగ్లో ఇది చెప్పలేకపోయినా కాబట్టి షార్ట్ వీడియో అయితే నేను ఈజీగా ఓన్లీ వీటి గురించే ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన. మీరు కంపల్సరీ షార్ట్ వీడియో కూడా వాచ్ చేయండి, అట్లాగే ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూస్తే కూడా నేను కూడా చెప్పిస్తానండి. ఇది మనకు కావాల్సిన గ్రోసరీస్ ప్రతి ఒక్కటి అందులోనే ఉంటుందండి. మనకి దొరకని అంటూ ఐటమ్స్ ఏం లేవు, పిల్లలకు కావాల్సినవి. ఇప్పుడు హాస్టల్స్ స్కూల్స్ అన్నీ రీఓపెన్ అయినాయి కాబట్టి ఇవన్నీ చాలా అవసరం ఉంటాయి. ఇంకా మెయిన్గా ఆడపిల్లల కోసం అయితే అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి, అక్కడికి ఇక్కడికి అని తొందరపడకుండా ఒకే దగ్గర దొరుకుతాయి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. పిల్లలకు హాస్టల్లకు ఉపయోగపడేవి కానీ టిఫిన్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ రెండు ఒకటే కానీ ఇంకా అనుకోండి, ఇంకా ప్రతి ఒక్కటి మనకు టీ కప్స్ ప్రతిదీ మన ఇంట్లోకి యూజ్ అయ్యేటిది. హాస్టల్లో ఉన్న పిల్లలకు మిల్క్ కానీ టీ కానీ వేడిగా ఉండడానికి ఇది మంచిగా ఉంది. సాసర్ అంటారు దీన్ని, ఏమో అంటారు, మనకు అంత ఐడియా లేదు. లోపల స్టీల్ వచ్చి పైన ప్లాస్టిక్ ఉంది. ఇవి పికిల్స్ అండి, ఏమన్నా హాస్టల్లో ఉన్నప్పుడు లంచ్కి కానీ డిన్నర్కి కానీ వెళ్ళేటప్పుడు మంచిగా పికిల్స్ తీసుకెళ్ళచ్చు. ఇది మనకు కిచెన్లోకి యూజ్ అయ్యేది. గర్జలు అంటాం మేము, అది గర్జలు చేసుకోవడానికి. ఇంకా పిల్లలకు కావాల్సిన క్లిప్స్, వాటర్ బాటిల్స్, చిన్న బాక్సెస్, పౌడర్స్ ప్రతి ఒక్కటి ఉందండి. ఇది ఎక్కడనో మీరు తెలుసుకోవాలంటే మన షార్ట్ వీడియో చూడండి, అట్లాగే